థింగ్ ఏంటంటే అండి, టైం ఉంటే ఎవరైనా ఏదన్నా ప్లాన్ చేసుకుంటారు. టైం లేనప్పుడు ప్లాన్ చేసుకోవడం అనేది ఎంత కష్టమో అది చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్స్టాగ్రామ్లో నా బొటిక్కి 60,000 ఫాలోవర్స్ అయితే అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇది వచ్చేసి మనకి పక్కన టేబుల్ డెకరేషన్ చేశాను. విఘ్నేశ్వర్ బియ్యంకి పసుపు దంచడం ఈవెంట్ థీమ్కి తగ్గట్టుగా డాల్స్ పెట్టి అండ్ రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్స్ ప్లేస్ చేశాను థీమ్లోనే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ SDL Vlogs. కొత్తగా ఎవరైనా చూస్తే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అండి. నా మ్యారేజ్ సిరీస్లో ఫస్ట్ వ్లాగ్ అని చెప్పొచ్చు. సో విఘ్నేశ్వర్ బియ్యం పసుపు దంచడం ఇది అనమాట. వితిన్ 1 డేలో అసలు నా మైండ్ ఎలా థింక్ చేసిందంటే ఎక్స్ప్రెస్ అనమాట లిటరల్లీ. ఎందుకంటే విఘ్నేశ్వర బియ్యం అయ్యాక పసుపు దంచేది ఉంటుంది. ఆ ఈవెంట్కి డెకరేషన్ ఒక్కటి చేసుకోవాలి అన్న విషయం కూడా నాకు గుర్తులేదనమాట. లిటరల్లీ 1 డే ముందు థాట్ వచ్చిందనమాట. ఏ డెకరేషన్ చూసినా రొటీన్ అనిపిస్తుంది. సో ఆ టైంలో నాకేమనిపించిందంటే వై నాట్ నా శారీ థీమ్నే చేసుకుని డెకరేషన్ ఎందుకు చేసుకోకూడదు అనిపించింది. సో నేను నా ఫ్యామిలీకి అంతా కూడా పటోలా థీమ్ సెట్ చేశాను. సో ఆ పటోలా థీమ్లోనే నేను డెకరేషన్ కూడా వితిన్ 1 డేలో నేను మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుని ఆ డెకరేషన్ వాళ్ళని బుర్ర తినేసి మొత్తానికైతే అవుట్పుట్ అట్లా రప్పించాను అనమాట. సో చూస్తున్నారు కదా, అన్ని దగ్గరుండి నేనే సెలెక్ట్ చేసుకున్నాను. లిటరల్లీ నేనే చేసుకున్నట్టు అనమాట ఆ డెకరేషన్. బట్ నాకేంటంటే నేను చెప్పినట్టయితే నాకు చేసేవాళ్ళు దొరికారు. సో ఎవరన్నా తణుకు చుట్టుపక్కల అంటే డెఫినెట్లీ నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీరు ఎట్లయితే అనుకుంటున్నారో అలాగైతే వాళ్ళు చేస్తున్నారు అనమాట. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. వాళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆర్ఎల్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. తణుకు చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే అండి. సో ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుట్ఫిట్స్ అండి. సో అవుట్ఫిట్స్ నేను ఇప్పుడు చూపిస్తూ మాట్లాడుకుందాం, ఎట్లా చేసుకున్నాను, ఎట్లా సెట్ చేసుకున్నాను ఏంటి అనేసి. అండ్ అవుట్ఫిట్స్లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అసలు నా దగ్గర ఎంత ప్రైస్ ఉన్నది, బయట బొటిక్లో ఎంత ప్రైస్ ఉన్నదని చూసి నేను షాక్ అయ్యాను అనమాట. నేను పెళ్లి షాపింగ్కి వెళ్ళినప్పుడు. స్టార్ట్ అవుట్ఫిట్స్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది ఫుల్ అవుట్ఫిట్ కాదండి, ఓన్లీ బ్లౌజ్ మాత్రమే. సో ఈ బ్లౌజ్ ఏంటంటే ప్యూర్ పటోలా బ్లౌజ్ అనమాట. మనకి సెమీ కాదు, నథింగ్. సో నీకు చెప్పాలి అంటే నా మ్యారేజ్ స్టోరీ పెళ్లి చూపులైన 10 డేస్కి లిటరల్లీ విఘ్నేశ్వర బియ్యం వచ్చింది. వితిన్ 10 డేస్లో నా మ్యారేజ్ అనమాట. సో నేను చాలా మందిని యాక్చువల్లీ పిలవడం కూడా అవ్వలేదు. చాలా మంది అలా చేసుకున్న వాళ్ళకి మ్యారేజ్ అర్థమవుతుంది అనమాట. కంగారులో ఎంతమందిని మర్చిపోతామా అనేసి. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఈవెన్ మా పేరెంట్స్ తరపు నుంచి కూడా ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మిమ్మల్ని మర్చిపోయి ఉంటే ఐఎమ్ సో సారీ. అండ్ ప్లీజ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. ఎందుకంటే అసలు మేము లిటరల్గా 20 డేస్లో ఎలా పరుగులు పెట్టామంటే అలా పరుగులు పెట్టామన్నమాట మ్యారేజ్కి. మా విషయాలే చాలా వరకు మర్చిపోయాము, ఇంక్లూడింగ్ అవర్ అవుట్ఫిట్స్ కూడా. లాస్ట్ మినిట్ వరకు సెట్ అవ్వని టైమింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీ అందరికీ యూజ్ అవుతుందని నేను యాక్చువల్లీ వీడియో తీస్తున్నాను. అట్లా ఎవరికన్నా చాలా హడావుడిగా ఏమైనా ఈవెంట్స్ అవుతుంటే చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ అవుతాయి అనేసి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మా పటోలా థీమ్లో మా మమ్మీకి నేను అప్పుడైతే ఏం సెట్ చేసుకోలేదండి. పటోలా థీమ్ అని అనుకున్నాను, బట్ సారీ అయితే మా మమ్మీకి నాకు అంటే జస్ట్ ఒక 5 డేస్ బ్యాక్ ఓకే పటోలా థీమ్ అని అనుకున్నా. బట్ నేను పటోలా సారీ ఏదో ఒక ఈవెంట్కి వేసుకోవాలి అనేసి 2 ఇయర్స్ బ్యాకే తీసుకుని ఉంచుకున్నాను అనమాట. పటోలా థీమ్ అని ఐడియా వచ్చింది. సో నేను మా మమ్మీకి నార్మల్గా ఇది ముందే తీసుకున్నది ప్యూర్ పటోలా బ్లౌజ్ పీస్. సో అది అలా ఉపయోగించింది అనమాట. అండ్ నేను పటోలా సారీ తీసుకుంటాను వేసుకుంటుంది అంటే మా మమ్మీ ఏమన్నారంటే, అండ్ మంచి సమ్మర్ అండి. సో నా వల్ల కాదు, నేను పనులు ఎక్కువ ఉంటాయి కదా పెద్దవాళ్ళకి. సో నేను చెయ్యలేను అలా మళ్ళీ మంచి సారీ వేసుకుని తిరగడం అటు ఇటు. సో ఐ జస్ట్ వేర్ కాటన్ జామ్దని సారీ ఆన్ దిస్ పటోలా బ్లౌజ్ అని చెప్పేసింది అనమాట. ఓకే బాగుంది ఫ్యూజన్ లాగా అనేసి నేను కూడా ఓకే చెప్పేశాను. సో ఇది మనకి ప్యూర్ పటోలా బ్లౌజ్ అండి. మీటర్ అరౌండ్ 4,500 ఉంటుంది. సో హైనెక్ బ్లౌజ్ కుట్టించుకుంది, డీసెంట్గా ఉంటుంది అనేసి. సో చూస్తున్నారు కదా, మీకు ఆ షైన్ అనేది తెలిసిపోతుంది. మీరు ఇది ఇమిటేషన్లో తీసుకోవాలి అన్నా సరే దొరకదండి. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. సో ఇట్లాంటివి తీసుకొని మీరు ప్లెయిన్ సారీస్ పేరప్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద
పటోలా థీమ్లో నేను చూపించబోయిన బ్లౌజ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ శారీ. ఎందుకు అంటే ఇది మా అమ్మమ్మ చీర అనమాట. సో మా అమ్మమ్మ చీర ఇది లిటరల్లీ ఆల్మోస్ట్ మేబీ ఒక 45 years ఓల్డ్ అనుకోవచ్చు, 40 years అట్లీస్ట్. సో దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ పటోలా శారీ ఐ హ్యావ్ ఎవర్ సీన్ అనమాట. అండ్ డైరెక్ట్ ఫస్ట్ థింగ్, సో మా అమ్మమ్మది అప్పట్లో పటోలా చీర అనమాట. మీకు కూడా చూపించచ్చు అనేసి వీడియోకి నేనైతే తీసుకున్నాను. సో మా అమ్మమ్మకి నేను కొత్తదేం పటోలా వద్దు, ఈ హార్ట్ వేర్ దట్ ఓల్డ్ వన్ ఓన్లీ అని చెప్పాను అనమాట. ఎందుకు అంటే మనకి మళ్ళీ మళ్ళీ ఆ పాతవి దొరకవు, ఆ లుక్ కూడా రాదు, ఎంత మనం పెట్టినా సరే ఈ శారీస్ మళ్ళీ మళ్ళీ చెయ్యరు. సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ అనమాట. ఒకసారి నేను ఇది చూపిస్తాను మీకు, పళ్ళు కూడా ఎలా వచ్చిందో. అంటే మీరు చూడాలన్నా బయట దొరకవు కదా కొన్ని ఓల్డ్ సారీస్. కంచి పట్టుస్ అంటే ఎవ్రీవన్ విల్ హ్యావ్, బట్ దిస్ పటోలా అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట అందరి దగ్గర మీరు చూడడానికన్నా సరే. ఐ జస్ట్ వాంట్ టు షో యూ లుక్ ఎలా ఉంటుంది అనేసి. సో చూస్తున్నారు కదా ఎంత క్లాసీ అండ్ డీసెంట్ ఉందో, కలర్ కాంబినేషన్ కూడా. సో అమ్మమ్మ టేస్ట్ నాకు చాలా ఇష్టం అనమాట, చాలా క్లాసీగా నీట్గా ఉంటుంది. సో దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ అమ్మమ్మ వాళ్ళది నేను ఇల్లు కూడా వీడియో తీసానండి, చాలా బాగుంటుంది ఊర్లో ఇల్లు. ముందు కాలువ వెనకాల చెరువు. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడకపోతే చూడండి. ఎవరికైనా ఇష్టం ఉంటే అలాంటి విలేజ్ హౌసెస్ మీకు చాలా నచ్చుతుంది. సో దిస్ ఇస్ ద పళ్ళు. సో ఓల్డెస్ట్ పటోలా శారీ అండి ఇది. నేను ఇప్పుడు ఈ వీడియో తీయడానికి అన్ని పక్కన పెట్టినప్పుడు రియలైజ్ అయింది ఏంటి అంటే మా మమ్మీ బ్లౌజ్కి ఈ శారీ సెట్ అవుతుంది. సో ఎప్పుడైనా మా మమ్మీ ఇంచక్క ఈ బ్లౌజ్తో ఈ శారీ వేర్ చేయొచ్చు. మీకు కూడా అనిపించిందా? ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, సెట్ అవుతుందా లేదా అని. అండ్ నెక్స్ట్ వచ్చేసండి మా ఫాదర్, మనకి ఏంటంటే మెయిన్ బాయ్స్ అవుట్ఫిట్స్ అనేవి చాలా కష్టం ఫ్యామిలీ థీమ్స్ చేసుకున్నప్పుడు. అమ్మాయిలకి, చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి అందరికీ దొరికేస్తుంది. ఏదో ఫ్యాబ్రిక్ ఆర్ సారీ కట్ చేసి ఫట్ మనం స్టిచ్ చేయించుకోవచ్చు. బట్ అబ్బాయిలకి అనేసరికి చాలా కష్టం అవుతుంది. సో దెన్ నా మైండ్లోకి ఏమొచ్చింది అంటే, సో యూ ఆల్ నో మనకి ఇకత్ ప్యాటర్న్స్లో ఉంటాయి మెటీరియల్స్. సో నేను ఇది యాక్చువల్లీ మా కజిన్ మౌక్తిక తెలుసు కదా మీకు, తన ఫంక్షన్కి నేను మా డాడీకి ఇది ఇకత్ విత్ ప్యూర్ పైథనీ ఫ్యూజన్ కుర్తా అనేది డిసైడ్ చేశానండి. సో దిస్ ఇస్ అ ప్యూర్ ఇకత్ మెటీరియల్ అండ్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ పైథనీ బార్డర్ అనమాట. సో నేను మా డాడీకి ఇట్లా ఫ్యూజన్ కాన్సెప్ట్లో దీన్ని డిజైన్ చేశాను. సో ఫస్ట్ నాకు ఓకే ఇది వేసేద్దాం అనిపించింది. తర్వాత నాకు ఏం థాట్ వచ్చింది అంటే, కుర్తా కూడా వేస్ట్ అవ్వకుండా, ఎలాగో వేసుకోరు వీళ్ళు అన్నీ లోపలే పెడతారు వన్స్ మనం కుర్తా స్టిచ్ చేయించిన ఇంట్లో అబ్బాయిలకి. సో ఈ కుర్తాకి నేను ఏం చేశానంటే ఈ ప్యూర్ పటోలా దుపట్టా తీసుకున్నానండి. ఎందుకంటే ఈ దుపట్టా వేసిన మా డాడీకి తర్వాత నేనన్నీ యూజ్ చేసేసుకోవచ్చు కుర్తాస్ మీద, లంగా ఓనీల మీద అనిపించి. సో ఐ పేర్ ఇట్ అప్ విత్ దిస్ బ్యూటిఫుల్ పటోలా దుపట్టా అండి. సో ఇది కూడా మనకి అరౌండ్ 12,000 13,000 రేంజ్లో ఉంటుంది. సో దిస్ ఇస్ ద థింగ్. అండ్ డార్క్ గ్రీన్ కూడా నాకేం లేవు, సో అందుకని ఐ జస్ట్ చోస్ దిస్ దుపట్టా. తర్వాత నేను బ్లాక్ కుర్తా, మంచి బ్లాక్ కుర్తా కానీ లంగోనితో కానీ పేరప్ చేసుకోవచ్చు అనేది నాకు ఇష్టపడుతున్నాను. బికాజ్ బ్లాక్తో నాకు ఏం లేదు ఇప్పటి వరకు మంచిది. సో దీంతో నేనైతే డిజైన్ చేసుకోవాలి అని చూస్తున్నాను అనమాట. సో నేను పిక్స్ కూడా డిస్ప్లే చేస్తాను కదా వీడియోలో, మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయో. సో ఇది ఒక టిప్ అండి, ఇట్లా ఏమన్నా కుర్తాస్ ఉంటే మీ దగ్గర టైం లేదు ఆర్ఎల్స్ ఆ థీమ్కి తగ్గట్టుగా దుపట్టా మీ దగ్గర ఉంది అంటే మీరు జస్ట్ అలా మీ ఇంట్లో అబ్బాయిలకి వేసేస్తే ఇట్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ యువర్ థీమ్ అనమాట. సో వాట్ ద థీమ్ యువర్ థింకింగ్ అబౌట్ వాళ్ళు దానిలో కలిసిపోతారు. సో దాట్స్ ద థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మై పటోలా శారీ అండి. సో ఇది నేను అప్పుడు మ్యారేజ్లో ఏదో ఒకదానికి వేసుకుందాము అనేసి 2 years బ్యాక్కే తీసుకొని పెట్టుకున్నాను. అండ్ ఈ శారీ లిటరల్లీ అంటే నేను ఇప్పటి వరకు నేను బొటిక్ స్టార్ట్ చేసుకున్నాక నా శారీస్ ఏవి కూడా నేను బయట తీసుకోలేదండి. ఎందుకంటే నాకే అన్ని వీవర్స్ దగ్గర నుంచి వస్తాయి, ఎలాగో అక్కడే తక్కువ కాస్ట్ ఉంటాయి అనేసి నేను అసలు వెళ్ళే. బట్ నా పెళ్ళికి మటుకి నేను ఏమనుకున్నానంటే వీవర్స్ దగ్గరికి వెళ్ళి షాప్ చేసేంత టైం కూడా లేదు నాకు. సో ఇంకేంటి అంటే హైదరాబాద్ వచ్చేసి అన్నీ తిరిగేసి షాప్ చేసేద్దాము అని చెప్పి అనుకున్నా. సో అలానే నా పెళ్లి షాపింగ్ విత్ ఇన్ 2 daysలో. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నా పెళ్లి చీర వరకు నేను నా చేతితో పట్టుకుని తీసుకోవాలి అనుకున్నాను. అలానే 2 days 15 shops తిరగాలి లిటరల్లీ హైదరాబాద్లో. సో నా నెక్స్ట్ వీడియోస్ ఆ మ్యారేజ్ శారీ మీద, అవుట్ఫిట్స్ మీద ఉంటుంది. సో అలానే పెళ్లి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద షాప్ నేమ్. ఎందుకు అంటే ఇప్పుడు నా బిజినెస్కి నేను ఎట్లా వేసుకుంటానో మన మెయింటెనెన్స్ని బట్టి ప్రతి ఒక్క షాపు వాళ్ళ మెయింటెనెన్స్ని బట్టి అట్లానే వేసుకుంటారండి. సో ఒక షాప్ ఎక్కువ అని కాదు, ఒక షాప్ తక్కువ అని కాదు. సో మన అఫోర్డబుల్ వెతుక్కున్నప్పుడు మనం దాన్ని బట్టి ఎక్కడ కావాలంటే అక్కడ షాప్ చేసుకుంటాం. ఇఫ్ యు ఆర్ ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్ దట్ మచ్ యూ కెన్ గో టు సమ్వేర్ ఆర్ సమ్ అదర్ షాప్ ఇన్ ద సిటీ ఆర్ యూ కెన్ షాప్ అనమాట. లేదు మాకు అఫోర్డబుల్లోనే కావాలంటే ఇట్లా వ్యూవర్స్ దగ్గర నుంచి దొరికే మా బొటిక్స్ దగ్గర యూ కెన్ షాప్ అనమాట. సో లిటరల్లీ నీకు
మీకు డిఫరెన్స్ చెప్తున్నాను నేను చూసింది. సో ఏంటంటే ఈ సారీ మనకి అరౌండ్ 22,000 అండి మన దగ్గర. మ్యాక్స్ 25 వరకు వెళ్తుంది, డిజైన్ బట్టి వీవర్ కోట్ చేసిన దాన్ని బట్టి మ్యాక్సిమం 25. సో నేను ఈ సారీ దిస్ ప్యూర్ పటోలా సారీ లిటరల్లీ 38,000కి చూసానండి. సో మన దగ్గర ఏమో మన బొటిక్లో ఈ సారీ ఈ కాస్ట్, అక్కడేమో ఆ కాస్ట్ అనమాట. సో ఇట్స్ నాట్ 1,000 or 2,000, ఇట్స్ లైక్ అరౌండ్ 15,000 అనమాట లిటరల్లీ. ఓకే ఫైన్, నేనైతే కస్టమర్స్కి న్యాయం చేస్తున్నాను నా దగ్గర కొన్న వాళ్ళకైతే అనుకున్నాను అనమాట. సో అందుకే మిమ్మల్ని కూడా ఎప్పుడు నేను నా గ్రూప్స్లో జాయిన్ అవ్వండి, యూ విల్ గెట్ ద బెస్ట్ డీల్స్ అని చెప్తాను నేను. సో ఇప్పుడు కూడా లేట్ చేయొద్దు, డెఫినెట్లీ జాయిన్ అయిపోండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ డూ ఫాలో మై పట్టు వస్త్రం స్పేస్ ఫర్ హ్యాండ్లూమ్స్. సో దిస్ ఇస్ ద ప్యూర్ పటోలా శారీ అండి. మనకి మొత్తం శారీ అంతా కూడా యానిమల్ డిజైన్స్ వచ్చి బార్డర్ మట్టికి ట్రెడిషనల్ బార్డర్ వస్తుంది. సో ఇది నేను ఎల్లో అండ్ రెడ్లో చూస్ చేస్తున్నాను కాబట్టి పసుపు దంచేదానికి ఓకే ఎల్లో సెట్ అవుతుంది, ఇది ఉంది కదా నా దగ్గర అని వెంటనే ఈ పటోలా శారీ సెలెక్ట్ చేసుకుని పటోలా థీమ్ అనౌన్స్ చేస్తాను మా ఫ్యామిలీ వాళ్ళందరికీ. సో లిటరల్లీ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న పటోలా శారీస్ అన్ని బ్లౌజ్ స్టిచింగ్ చేయించుకుని అప్పటికప్పుడు నాకైతే అసలు భలే రెడీ అయ్యారు అనిపించిందండి అందరూ. అంటే ఏంటంటే ఫ్యామిలీలో మనం చెప్పే వరకు ఒక ఎత్తు అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ అట్లా రెడీ అవ్వడం ఇంకొక ఎత్తు. సో ఒక థీమ్లో మనం ఒకటి చెప్పాక ఇంకొకరు వేరే చేసుకున్నారంటే వాళ్ళు ఒక్కళ్ళు ఆడ్గా కనిపిస్తారు అనమాట. సో మనం చెప్పే విధానం మీద అంతా డిపెండ్ అయి ఉంటుంది హౌ దే గెట్ రెడీ. ఎందుకంటే పెళ్ళి అంటే అందరూ బాగుండాలి, డెఫినెట్లీ అందరూ మంచిగా రెడీ అవ్వాలి అని మనకి ఉంటుంది. సో మా ఫ్యామిలీలో అయితే అసలు అలా నేను చెప్పాను, లిటరల్లీ దే అరేంజ్ ఎవ్రీథింగ్ అనమాట. ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. ఎందుకంటే అంత తక్కువ టైంలో లిటరల్లీ ఎవ్రీ థీమ్, నేను చెప్పిన ప్రతి థీమ్ వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు అనమాట. సో దిస్ ఆర్ ద అవుట్ఫిట్స్ ఫర్ మై వెడ్డింగ్. లైక్ పసుపు ఫంక్షన్ అండ్ విఘ్నేశ్వర బియ్యం ఫస్ట్ థింగ్. విఘ్నేశ్వర బియ్యంవి ఎందుకు ఇంక్లూడ్ చేయట్లేదు అంటే నేనే చూడకూడదు అన్నారు. సో అందుకని వీడియోస్ కూడా తీనివ్వలేదు అనమాట. ఆ విఘ్నేశ్వరుడు బియ్యం కట్టేది అదంతా. నవరత్నాల సట్లడ. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అంటే ఈ డ్రెస్ మీద కాదు, సారీ మీద, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఇప్పుడు నన్ను దీన్ని గ్రామ్స్ గురించి అన్ని అడుగుతారేమో. సో ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, ఇది గోల్డ్ కాదండి. సో యాక్చువల్లీ నేను సాయి స్టూడియోతో పాటు జ్యువెలరీది కూడా ఓపెన్ చేద్దాము అనేసి నాకు ఆన్లైన్ పేజ్ ఉండేదన్నమాట. సో అప్పుడు నేను ఏం చేశానంటే జ్యువెలరీ మనకి ఎట్లా చేస్తున్నారు, కస్టమైజేషన్ అనేది కూడా కావాలి కదా, అందుకని నేను అప్పుడు ట్రయల్ కోసం అని పీస్ ఇచ్చాను. లేటర్ నేను ఆ పేజ్ స్టార్ట్ చేయకూడదు అని ఎందుకో మళ్ళీ వెనక్కి తీసుకున్నాను అనమాట. సో అప్పుడు శాంపుల్ పీస్ ఇది పక్కన ఉండిపోయింది. అప్పటి నుంచి ఏ ఫంక్షన్కి పెట్టుకోలేదు, ఏ ఫంక్షన్ రాలేదు. మేబీ దీనికి టైం ఆ ఫంక్షన్కి పెట్టుకోవాలి అని ఉందేమో. సో నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ ఎన్ని ట్రై చేసుకుంటే ఏది సెట్ అవ్వట్లేదు అనిపించింది. సో ఆ టైంలో నాకు ఇది గుర్తొచ్చి సడన్గా లోపలికి వెళ్ళి ఇల్లంతా పాకం పెట్టి వెతికి తీసాను అనమాట ఇది. సో ఇదైతే చాలా మంది లైక్ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే గోల్డ్ అని అనుకున్నారు చూసి. చాలా బాగుంది. నేను ఇప్పుడు కూడా లిటరల్లీ సట్లడాస్ అన్నీ చూస్తున్నాను కానీ ఇట్లా నవరత్నాల సట్లడా అనేది చాలా రేర్ అండి చూడడం. నేను ఇప్పుడు చూపించడానికి కూడా రీజన్ ఏంటంటే ఇప్పుడు అన్ని లైట్ వెయిట్లో వచ్చేసినాయి కాబట్టి గోల్డ్ మీ ఎవరికైనా కావాలంటే ఈ మోడల్ చేయించుకుంటారు అని చెప్పి నేను చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి. ఎంత గ్రాండ్గా ఉంటుందంటే అసలు హైలైట్ అనమాట. ఇది ఒక్కటే చాలు, ఫుల్గా నిండిపోతుంది. ఈవెన్ బాయ్స్ కూడా పెట్టుకోవచ్చు, ఇది అంత బాగుంటుంది. సో దీని మీదకి ఇయర్ రింగ్స్ ఏంటి అంటే నేను ఓన్లీ ఇట్లా స్టడ్స్ అనమాట, ఇలా స్టడ్స్ చేంజ్ చేశాను. సింపుల్గా ఉంటుంది. ఇదే హెవీ కదా మళ్ళీ దీనికి హ్యాంగింగ్ చేస్తే ఎందుకు అనేసి ఇట్లా సింపుల్గా స్టడ్స్. సో ఇట్లా మీ గోల్డ్లో చేయించుకున్నప్పుడు స్టడ్స్ ఏ కలర్ అన్నా చేయించుకోవచ్చు. సో ఇదండి నా విఘ్నేశ్వర్ బియ్యం అండ్ పసుపు దంచే వ్లాగ్. మీకు నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ నా గోల్డ్ కలెక్షన్ వీడియోస్, సిల్వర్ కలెక్షన్ వీడియోస్ అండ్ మిగతా మ్యారేజ్కి సంబంధించిన వీడియోస్ చూడాలనుకుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఆల్రెడీ జ్యువెలరీ వీడియో లింక్స్ అనేవి ఇచ్చేసాను, చెక్ చేయండి. బాయ్. పసుపు ఫంక్షన్కి సంబంధించి మేమంతా ఒక సాంగ్ రీల్ ట్రై చేసాము. ఏ సాంగ్ అనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూడడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, షార్ట్స్లో అప్లోడ్ చేస్తా.